ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఐస్ క్రీమ్ చేస్తున్నారు రెడీమేడ్గా. చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లాగే తయారు చేసుకొని తినొచ్చు. కావాల్సిన పదార్థాలు ఒక గిన్నె, ఇది చూడండి ఇలాంటిది కావాలి. ఇలాగా బీట్ చేసుకోవడానికి ఇదిగో ఐస్ క్రీము ఇందులో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలాంటి బాక్స్ ఒకటి, గాలి పోకుండా ఉండడానికి దీనిపైన మూత. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది రెడీమేడ్గా కొనుక్కొచ్చుకున్నాము. చాలా తక్కువ కాస్టే పడిద్ది. తెచ్చేసుకొని ఇట్టే కలుపుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్రీమ్ తినేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్తో చెప్తున్నాను. ఇది చూడండి, మిల్క్ కండెన్స్ మిల్క్ చూడండి, మిల్క్ మ్యాడ్ క్రీమ్ని తీసుకొని ముందుగా కావాల్సింది ఐస్ గడ్డ. ఐస్ని తీసుకొని చూడండి గట్టిగా ఉంది. ముందు రోజు నేను తయారు చేసుకున్నాను ఐస్ని. ఇది ముక్కలుగా గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. కూలింగ్ కోసం తీసుకొని అడుగు గిన్నెలో వేసుకోవాలి. ఐస్ వాటర్ కానీ ఐస్ ముక్కలు కానీ వేసుకొని పైన ఒక గిన్నె పెట్టుకొని మనం తెచ్చుకున్న చూడండి ఈ క్రీమ్ని ఇందులో వేసుకోవాలి. గిన్నె ఒకటి తీసుకొని ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది డీ మార్కులో ఉంటుంది, పెద్ద పెద్ద మార్కెట్లలో ఉంటుంది. మనం తెచ్చుకొని సింపుల్గా 5 నిమిషాల్లో ఇట్టే రెడీ చేసుకొని తినొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం వేసేసాం ఫ్రెండ్స్. ఇది క్రీము, ఐస్ క్రీమ్ తయారు చేసుకునే క్రీము. ఇదే విధంగా మొత్తం వేసుకోవాలి. ఇది తక్కువ కాస్టే ఉంటుంది, 100 రూపీస్. తెచ్చుకొని చూడండి ఐసు ముక్కలు కింద అడుగున ఉన్నాయి గిన్నెలో వేసుకొని పైన గిన్నె పెట్టుకొని ఇదే విధంగా టీవీలో వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మెల్ట్ చేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఐస్ క్రీమ్ అనేది చాలా త్వరగా అయ్యిద్ది. లెసన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం, రుచి కోసం ఐస్ క్రీమ్ లెసన్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కూలింగ్లో పెట్టేసేసి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో తయారు చేసి కోటేశ్వరి కుక్స్ అన్నది ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను రెడీమేడ్గా. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐస్ ముక్కలు చూడండి ఈ విధంగా వేసుకొని ఈ గిన్నెని ఇలా పెట్టుకొని ఐస్ క్రీమ్ని కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా చూడింది ఒదిగిద్ది. ఆ తర్వాత ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. మార్కెట్లో దొరికిద్ది. మూత తీసి వేసుకొని మెల్ట్ చేయాలి వీలైనంతవరకు. అంటే కూలింగ్ తగ్గకుండా ఇదే విధంగా ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా తయారు చేసుకుంటే ఐస్ క్రీము నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల సేపు ఇలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా కూలింగ్ మీద పెట్టేసేసి గిన్నెని ఇదిగో ఇవి పట్టుకు ఇది చూడండి ఫ్రెండ్స్. త్వరగా అవ్వాలన్నా దీన్ని బీటర్ని ఇది ఈ ప్రాసెస్ అనేది ఐస్ క్రీమ్ త్వరగా తయారు చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5 గంటల సేపు తినేయచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని తిన్నంత టేస్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లోనే తయారు చేసుకొని తినేయచ్చు. ఇదే విధంగా తయారు చేసుకొని తినొచ్చు. ఈ క్రీమ్ అనేది కలవడానికి ఒదిగిద్ది ఐస్ క్రీము. ఆ తర్వాత ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఈ ఐస్ గడ్డని తయారు చేసుకొని ముక్కల మీద పెట్టేసాము గిన్నెని. తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సేపు ఇదే విధంగా అనాలి ఫ్రెండ్స్. అన్నాక ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా ఐస్ క్రీమ్ది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా చిలకొట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని 5 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ రెడీ అయింది. చూపించు గిన్నె లోపల. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. 5 గంటల సేపు సిల్వర్ కవర్ కానీ ఒకటి వేసుకొని ఆ మూత అనేది పెట్టేసేసుకొని ఇలా గట్టిగా పెట్టేసేసి ఒక 5 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే రుచికరమైన ఐస్ క్రీమ్ రెడీ అయింది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాక ఐస్ చూడండి ఎంత టేస్టీగా రుచికరంగా తయారైంది. ఒక గొంత గెరిటె లాంటిది కానీ స్పూన్ కానీ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనిపైన ఐస్ క్రీమ్ పైన పిస్తా కానీ జీడిపప్పుల పలుకులు కానీ క్రీమ్ కానీ వేసుకోవచ్చు. ఫ్రూటీ కానీ రకరకాలుగా వేసుకొని సర్వ్ చేసుకొని తీసుకొని చల్లని కూల్ చూడండి తయారు చేసాము. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని టేస్టీ అయిన ఐస్ క్రీమ్, సూపర్ ఐస్ క్రీమ్ నోట్లో వేసుకోగానే ఎంతో రుచికరంగా ఉంది. ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని అలంకరించుకొని ఇట్టే తినేయచ్చు. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.